కూడా ఆకాశరాజు కూడా యజ్ఞం చేయడం కోసంగా భూమి దున్నుతూ ఉంటే ఒక పద్మములో బాలిక కనిపించిందిట. ఏమిటా ఇదేమిటి, పువ్వులో ఏమిటి, బాలిక కనిపించటం ఏమిటి, బాలికామణి అని ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి సమయంలోనే ఒక అశరీరవాణి పలికిందనమాట. అలా పద్మంలో కనిపించినటువంటి బాలికని పెంచుకోవయ్యా, ఈ బాలికని పెంచటం వల్ల నీ వంశం అనేది అభివృద్ధి పొందుతుంది, నీకు మంచి జరుగుతుంది అని అశరీరవాణి పలుకగానే సరే ఆ బిడ్డని తీసుకొచ్చి తన భార్య అయినటువంటి ధరణీదేవికి ఇచ్చి, నీకు దేవుడు దయనిచ్చెనెనరుగాను, భగవంతుడిచ్చినటువంటి బిడ్డ, ఈ బిడ్డని నీ బిడ్డగా నువ్వు సాకు పెంచు అని చెప్పి భార్య అయిన ధరణీదేవికి ఇచ్చాడు. సరే అలా కన్యకామణి వచ్చిందో లేదో ఆమెకి వెంటనే ధరణీదేవి గర్భం దాల్చిందట.